లోని గౌతమ్ నగర్లో మా దళిత కాంగ్రెస్ కార్యకర్త ఇంట్లో సన్న బియ్య భోజనం చేయడం జరిగింది. మేము సన్న బియ్య భోజనాలు చేయడం ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియాల్సినటువంటి విషయం, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక బృహత్తరమైనటువంటి స్కీము సన్న బియ్య స్కీము. ప్రతి పేదవాడు ధనికుడికి సమానంగా క్వాలిటీతో నాణ్యమైన సన్న బియ్యం పొందాలి అనే ఒక సంకల్పముతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, క్యాబినెట్, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బృహత్తరమైన స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగింది. తల 6 కిలోల చొప్పున కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది అర్హులైనటువంటి పేదలకి సన్న బియ్యం ఇవ్వడం అనేది ఇది దేశంలోనే ఒక చరిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటా ఉన్నారు. పోయిన ప్రభుత్వంలో దొడ్డు బియ్యం పంపిణీ అనేది ఏ రకంగా ఒక పెద్ద స్కామ్లా మారిందో మనకు తెలుసు. దొడ్డు బియ్యం అంతా కూడా సన్నగా మార్చబడి ఇతర రాష్ట్రాలకి దొడ్డిదారిన అమ్మబడ్డాయి. తద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మారినవి. దీంట్లో ప్రత్యక్షంగా కేటీఆర్ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉంది. ఆనాడు ఈ దొడ్డు బియ్య పథకంలో మధ్య దళారులు, కొంతమంది రైస్ మిల్లర్లు, ప్రభుత్వంలో భాగస్వామ్య వ్యక్తులు ఈ స్కామ్లో భాగస్వామ్యమై, ఈ కుంభకోణంలో భాగస్వామ్యమై ప్రభుత్వ స్కీము తూట్లుపడడం కాకుండా దొడ్డు బియ్యం అంతా కూడా స్మగ్లింగ్ ద్వారా రవాణా అయినటువంటి సందర్భం. కొంత బియ్యం కోళ్ల ఫారాలకి అక్కడెక్కడ సరఫరా అయినటువంటి సందర్భం. ఇది గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం దారి పట్టకుండా ఉండటానికి ప్రతి పేదవాడికి నాణ్యమైనటువంటి సన్న బియ్యం ఇస్తే వాళ్ళు తిని ఆనందపడతారన్న ఒక ఉద్దేశంతో ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమం సన్నబియ్య పంపిణీ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇది చాలా విజయవంతం అవుతా ఉంది. నేను వాళ్ళ కళ్ళల్లో చూసిన ఆనందం ఎవరు ఊహించి ఉండరు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో సన్నబియ్య పథకాన్ని ప్రవేశపెడుతుందని. ఇది పరిపూర్ణంగా విజయవంతం అవుతా ఉంది. నేను ప్రభుత్వానికి, మంత్రివర్గం చెప్తా ఉన్నాను, ఎక్కడ లోటుపాట్లు లేకుండా ఈ కార్యక్రమాన్ని సజావుగా ముందుకు తీసుకు